హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్లో మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేశాను. అదే తెలంగాణ స్పెషల్ సర్వపిండి. మా చెల్లి నేను ఇద్దరం ఇక్కడ సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము కొన్ని స్నాక్స్ తీసుకోవడానికి. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. ఎండ అయితే చాలా ఉంది. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాం. ఇలా కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం. పానీపూరి పాపడ్స్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ వ్లాగ్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఈవినింగ్ టైంలో అయితే సర్వపిండి చేశాను. సర్వపిండి చేయడానికి ఒక గ్లాస్ దాకా బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు అలాగే కారం కూడా వేశాను. అలాగే జీలకర్ర అండ్ కొద్దిగా వాము కూడా వేశాను. ఒక కప్ దాకా నువ్వులు కూడా వేశాను. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా వేశాను. ఇలా అన్నింటినీ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఇలా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేయాలి, అప్పుడే సర్వపిండి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో నానబెట్టిన శనగపప్పుని కూడా వేయాలి. ఇలా అన్నీ వేసాక సాఫ్ట్ ముద్దలా కలపాలి. పిండిని ఇలా సాఫ్ట్ ముద్దలా కలిపాక ఇప్పుడు ఈ పిండి అంతా ముద్దలాగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 8 ముద్దల్లాగా చేశాను. ఇప్పుడు సర్వపిండి గిన్నెల్లోకి ఆయిల్ వేసి సర్వపిండి చేసుకోవడమే. ఇలా నేను చూపిస్తున్న విధంగా
ఆయిల్ వేసి ఒక ముద్దని పెట్టి ఇలా సన్నగా సర్వపిండిని చేసుకోవాలి. ఇలా సర్వపిండి చేయడం అయిపోయాక ఇలా హోల్స్ని పెట్టాలి. అప్పుడే సర్వపిండి అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇలా హోల్స్ పెట్టడం అయిపోయాక ఇప్పుడు ఈ సర్వపిండిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన సర్వపిండి అయితే రెడీ.